తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. పొద్దున మా మావయ్యని ఎవరో వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు పోలీసు వాళ్ళ. మా మావయ్య పేరు హుసేన్, జమ్మికుంట గ్రామం మాది. పొద్దున నలుగురు వాళ్ళందరూ అన్నది తెలియదు. నాకు ఇద్దరైతే కనబడ్డారు. కార్లో తీసుకెళ్ళిండ్రు వాళ్ళు. మరి పోలీసు వాళ్ళ బయట వాళ్ళు ఎక్కడోళ్ళు అన్నది తెలియదు. అతను ఫస్ట్లో సింగరేణి జాబ్ చేసి సింగరేణి జాబ్లోకి వెళ్ళి పార్టీలోకి వెళ్ళారు. పార్టీలోకి వెళ్ళి మళ్ళీ 15 సంవత్సరాల క్రితమే బయటకు వచ్చేసారు. జార్ఖండ్ నుండి వచ్చేసారు. వచ్చినాక 15 సంవత్సరాల నుండి అయితే మాత్రం ఏ రిమార్కు లేదు. అతని మీద ఏ కేసులు లేవు. అతను ఎక్కడికి వెళ్ళట్లేదు. అతని హెల్త్ కూడా బాగా లేదు. బీపీ షుగర్ తోటే బాధపడుతున్నాడు. రేపు కంటి ఆపరేషన్కి తీసుకెళ్లేది ఉండే. నిన్న ముగ్గురు పోలీసులు వచ్చిండ్రు. కరీంనగర్ నుండి అని చెప్పి హుసేన్ అన్న వ్యక్తి ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడే అని చెప్పాము. అతన్ని విచారించారు, మాట్లాడారు. ఎందుకోసం వచ్చారు అని అడిగితే ఒక కేసు విషయం మాట్లాడేది ఉండే అని చెప్పారు. మాట్లాడారు, బాగానే వెళ్ళిపోయారు. ఇవాళ మార్నింగ్ 6 o'clock వచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరు అన్న తెలియదు. మరి పోలీసు వాళ్ళ, మరి బయటి వాళ్ళ, మరి వాళ్ళు ఎవరన్నా రౌడీలా, వాళ్ళు గుండాలా, అలా ఏమని అర్థం చేసుకోవాలి మేము. మాకు మాట కూడా ఏం మాట్లాడనియలేదు. అసలు తీసుకెళ్తున్నారు అని చెప్పారు. పొద్దున 6 గంటలకి అతని హెల్త్ బాగాలేదు. మాట్లాడబోతుంటే మామయ్య అనే లోక భుజం మీద చేసి దాన్ని ఎట్టుకుంటూ నడు అనుకుంటూ తీసుకెళ్ళి అతను ఎక్కడికి తీసుకెళ్ళిందో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అతను బాగుండాలి. అతన్ని మరి ఎక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ హాని జరగకుండా ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకెళ్లారో అట్లా తీసుకురావాలని మేము. ఫ్యాన్ కూడా బంద్ చేయలేదు, లైట్ కూడా ఆఫ్ చేయలేదు. అతను పక్క రూమ్ లో ఉంటాడు, మేము ఇటు రూమ్ లో ఉంటాము. ఇట్లా పిలిచే లోపే నడు అని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఇంకా దాంట్లో కూడా ఎవరున్నారో తెలియదు. 2 వ్యక్తులు అయితే నాకు బయట కనబడ్డారు. అతను అప్పటిదాకా పోలీసు వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు అయితే తీసుకెళ్తే డైరీగా తీసుకెళ్తారు కదా, మాట్లాడతారు. మాతో కూడా మాట్లాడతారు వచ్చి. ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. కానీ వీళ్ళు భుజం మీద చేసి ఏ ఒక్క మాట కూడా మాతో మాట్లాడని లేకుండా తీసుకెళ్ళి అనారోగ్యం కారణంతో ఇంట్లో ఉంటున్నాడు. రాత్రి కూడా హెల్త్ బాగా లేదని అంటే వినిపించుకున్నాం. నైట్ కూడా హెల్త్ బాగా లేదు. మరి కంటి ఆపరేషన్కి ఎలా వెళ్తామని ఇదే మేము బాధ కొద్దిగా మాట్లాడుతున్నాం. కంటి ఆపరేషన్ చెయ్యరు, షుగర్ బాగా ఉంటాయని మాట్లాడుతున్నాం. మరి బీపీ షుగర్ ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి టైం టు టైం భోజనం చేస్తారు. పార్టీ ఉద్యమంలోకి వెళ్ళిపోయిండు. శిఖర్ పార్టీకి ఉద్యమంలోకి వెళ్ళి అరెస్ట్ అయ్యి జార్ఖండ్ జైలు జీవితం, వరంగల్ సెంట్రల్ జైలు బయటకు వచ్చింది. తెలంగాణలో కేసులు మొత్తం కొట్టేసినాక జార్ఖండ్ కేసు కొట్టేసినాక బెయిల్ మీద వచ్చిన కానీ అక్కడ కేసులు కొట్టేసిళ్ళు. ప్రస్తుతానికి జనం ఇంట్లోనే ఉంటున్నాడు అనారోగ్యం వల్ల. ప్రజానాల్లో కలిసి మంచి చెడు మాట్లాడుకుంటూ అతని ఆరోగ్యం మాట్లాడుకుంటూ అతని ఆరోగ్యాన్ని హెల్త్ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.